మేనక బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అది కూడా శకుంతల కథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది. ప్రస్తుత కథ ఆది పర్వంలోనిది. వశిష్ఠ మహర్షితో వచ్చిన వైర్యం కారణంగా ఆయన వలె బ్రహ్మర్షి కావాలనే కోరికతో విశ్వామిత్రుడు తీవ్ర నియమాలతో తపస్సు చేస్తున్నాడు. దేవేంద్రుడు ఆ తపోదీక్షకు భయపడి ఏ విధంగానైనా దానికి భంగం కలిగించాలని బాగా ఆలోచించి ఏ మానవుడైనా కామినీ కాంచనాలకు దాసుడవుతాడని నిశ్చయించుకున్నాడు. ధనం కంటే మనిషిని సుందరీమణులే మరింతగా వంచించగలరని భావించి అప్సరసలకు తలమానికమైన మేనకను పిలిపించి, అప్సరోజన శిరోమణి, ఇప్పుడు నువ్వు ఒక దేవకార్యం సాధించవలసి ఉంది. నా వజ్రాయుధం పనిచెయ్యని చోట్ల నీ కంటి చూపులు తీవ్రంగా పనిచేస్తాయని మేమెరుగుదుము. ఆ శక్తిని ప్రయోగించి కార్యం సాధించాలి. విశ్వామిత్ర మహర్షి పేరు విని ఉంటావు. ఆయన గాదిరాజనందనుడు. రాజభోగాలన్నీ అనుభవించి వశిష్ఠుల వారితో యుద్ధానికి పోయి ఆ బ్రహ్మవేత్త ముందు ఆగలేక రాజశక్తి కంటే బ్రహ్మవిధుల శక్తి ఘనమైందని గ్రహించి దానిని సాధించడానికి తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. అది మాకు సంతాపం కలిగిస్తున్నది. ఆయన దీక్షకు భంగం కలిగించడం సామాన్య విషయం కాదు. ఆయన శక్తి కూడా అసాధారణమైనది. అయినా నీ రూపం, లావణ్యంగా నాట్య విద్యా ప్రావీణ్యం వీటితో ఆయన తపస్సమాధికి భంగం కలిగించాలి అన్నాడు. ఆ మాటలు వింటున్న మేనక శరీరం ఆపాదమస్తకం కంపించింది. గుండె దరిల్లుతున్నది. ఆయన సామర్థ్యం మీరెరుగనిది కాదు. ఆయన తపస్సు, తేజస్సు ఎంతటివో అంతకంటే 10 రెట్లు ఆయనకు క్రోధం. దీనికే కదా మీరు భయపడుతున్నారు. మీరే భయప్రాంతులు అయ్యే చోట మా గతి ఏం కావాలి? వశిష్ఠుల వారి కొడుకులందరినీ సంహరించిన క్రోధమూర్తి ఆయన. తపస్సుకి అంతరాయం కలగకుండా తన ఆశ్రమ సమీపంలో నదిని ప్రవహింపచేసుకున్న శక్తిశాలి. మతంగుని చేత యజ్ఞం చేయించినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి సోమపానం చెయ్యక తప్పలేదు. వశిష్ఠుల వారు శపించిన త్రిశంకుని చేత యజ్ఞం చేయించి ఆయన కోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు. ఆయన కన్నులెర్రజేస్తే ముల్లోకాలు భస్మం అవుతాయి. కోపంతో భూమి మీద తన్నితే భూగోళం గజగజ వణుకుతుంది. మేరు పర్వతాన్ని గడ్డి పరకలా చూడగలడు. అంతటి మహామహుని దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు. నేను వెడతాను. అంతకుముందు ఆయన ఉన్న వనం అంతా వసంత శోభతో, మలయ పవనాలతో, సుగంధ సౌరభంతో అలరారుతుండాలి. నేను ఆ మహర్షి ఎదుటకు వెడుతున్నప్పుడు వాయువు నా పైట చెరుగును ఎగురవేసుకుపోవాలి. ఇన్నిటితో పాటు మన్మధుడు జాగరూకతతో తన పనిని కొనసాగించాలి. అప్పుడు మీ శాసనాన్ని నేను సక్రమంగా పాలించగలుగుతాను అంది. దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి పంపించాడు. మేనక అమరావతి విడిచి విశ్వామిత్రుని తపోవనవాటికకు వచ్చింది. అప్పటికే ఆశ్రమ పరిసరాలలో లతలు మొగ్గతొడిగాయి. చెట్లు పూలతో నిండి సువాసన లీనుతున్నాయి. గాలి చల్లగా సోకుతున్నది. పక్షులన్నీ అనురాగంతో ఒకదానికొకటి ముక్కులతో ముద్దులాడుకుంటున్నాయి. అటువంటి సమయంలో ఆశ్రమ సమీపాన తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రునికి అల్లంత దూరంలో నిలబడి అభినయంతో చేతులు జోడించింది మేనక. ఆమె చేతి గాజులు, కాలి అందెల మువ్వలు కదలి సనసన్నగా ధ్వని చేస్తూ ఆ మహర్షి చెవులలో చేరుతున్నాయి. ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచే వేళకు ఆమె అంజలి బంధంతో నాట్యం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి గాలి విసురుతో ఆమె పైట కండువా ఎగిరి దూరంగా పడింది. కన్నులు విప్పి చూశాడు విశ్వామిత్రుడు. చూస్తున్న విశ్వామిత్రుడు తపస్వి. చూసిన విశ్వామిత్రుని దీక్ష సడలింది. నెమ్మదిగా లేచాడు. ఆమె సిగ్గుతో వెనుతిరిగి పైన కండువా కోసం అడుగులు వేస్తూ వెనుతిరిగి చూస్తున్నది. కన్నులు మిలమిల్లాడిస్తున్నది. గాలి మరింత రేగింది. ఆమె పరికిణి చక్రంలా తిరిగి పైకి లేచింది. విశ్వామిత్రుని మనస్సు వివశమైంది. తన స్వాధీనం తప్పిన మనస్సులో కామవికారం పుట్టింది. కామక్రోధాలను జయించి బ్రహ్మర్షి పదం చేరాలనే పట్టుదలతో మానవ సంచారం లేని మహారణ్యంలో
తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వామిత్రుడు ఆ వనంలో ఏకాంతంలో బయట జారిన సుందరీమణి కనిపించేసరికి సర్వమూ మరిచిపోయి మనసులో మదనతాపం రేగగా మేనకను చేరపిలిచాడు. మేనక సిగ్గుతో భయపడుతున్నట్లు రాజహంసలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఆయనను సమీపించింది. విశ్వామిత్రుడు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. 10 సంవత్సరాల కాలం గడిచింది. అంతా ఒక నిమిషంలా అనిపించింది ఆ విశ్వామిత్రునికి. అప్పటికి మేనక గర్భవతి అయింది. ప్రసవకాలం సమీపిస్తున్నది. నాటికి తెలిసింది విశ్వామిత్రునికి ఏమని? తను కామాన్ని జయించలేదని. అంతే మేనకను విడిచి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు తపోదీక్షతో. మేనక ప్రసవించి శిశువును మాలినీ నదీ తీరాన ఒక చెట్టు కింద వదిలి దేవలోకం చేరుకుంది. ఆ అమ్మాయి పేరే శకుంతల. ఎంతటి మహామహులైనా ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలను చేరనిస్తే పతనం తప్పదని నీతి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.